ఈ పరాభావనామ సంవత్సరంలో మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదాయం 8, వ్యయం 1, రాజ్యపూజ్యం 11, అవమానం 7. ఈ సంవత్సరం మొత్తం కూడా ఉన్నటువంటి 12 రాశులలో అత్యంత యోగప్రదంగా ఉండేటువంటి రాశుల్లో మొట్టమొదటిది ఈ మిథున రాశి అని చెప్పవచ్చు. మే 31వ తారీఖు వరకు కూడా గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తూ ఉండడం, అలాగే దశమంలో శని ప్రభావము, కంటక శని ప్రభావాన్ని కలిగిస్తున్నప్పటికీ గురువు సంపూర్ణంగా అనుగ్రహంగా ఉండడం, ఈ కారణం చేత అనుకున్నటువంటి అన్ని పనులలో విజయాన్ని సాధించగలుగుతారు. అయితే ఇక్కడ ఓపిక పట్టాల్సినటువంటి సమయం ఏంటంటే, మీరు ఏ పని అనుకున్నప్పటికీ కూడా ఆ పనులలో ముందడుగు సాగాలన్నా, విజయాన్ని సంపూర్ణంగా అతి శీఘ్ర కాలంలో పొందాలన్నా, ఎటువంటి ఆటంకాలు లేకుండా అనుకున్న పని అనుకున్నట్టుగా జరగాలన్నా 1 జూన్ నుంచి మీరు ప్రయత్నం చేయండి. ఎందుకంటే రాశిలోనే ఈ యొక్క గురుగ్రహ సంచార ప్రభావము మే 31వ తారీఖు వరకు ఉండడం, ఇది అంత యోగ్యమైనటువంటి కాలం కాదు. అయితే కంటకశని ప్రభావం కూడా ఉండడం, ఇవన్నీ కూడా కొంత నత్తనడకన సాగుతాయి మీ పనులన్నీ కూడా. జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు కుటుంబ స్థానంలో గురువు స్థితి పొంది ఉండడం, ఉచ్చస్థితి పొంది ఉండడం, ఇది అన్ని విధాలుగా యోగ కాలముగా చెప్పబడి ఉంది. ప్రతి పనులలో విజయాన్ని సాధించడం అనేది జరుగుతుంది. అలాగే అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో ఉండడం, ఇది కొంత గడ్డు కాలముగా చెప్పబడి ఉంది. అంటే తెలిసిన వారి వల్ల తొందరగా మోసపోవడం కానీ, ఇతరుల సహాయ సహకారాలు సరిగ్గా అనుకున్న విధంగా లభించకపోవడం వల్ల కానీ కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి పొందుతారు. కానీ డిసెంబర్ 5వ తారీఖు వరకు కేతువు సంపూర్ణముగా యోగిస్తున్నటువంటి ఈ కారణం చేత గత జన్మ పుణ్య ప్రభావము మీకు ఈ సమయంలో గురువు ఎంత అనుకూలంగా లేనప్పటికీ కూడా దైవబలం, మీరు చేసుకున్నటువంటి సంపాదించుకున్నటువంటి పుణ్యం ఇప్పటి వరకు ఈ జన్మలో అవన్నీ మీరు అనుభవంలో పొందడం ద్వారా మంచి విజయాల్ని గడ్డు కాలంలో ఉన్నప్పటికీ కూడా మీరు ఆనందాన్ని పొందగలుగుతారు, అన్నిట్లో విజయాన్ని పొందగలుగుతారని చెప్పవచ్చు. ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా నవమ స్థానంలో రాహువు డిసెంబర్ 5వ తారీఖు వరకు సంచారం చేస్తూ ఉండడం, ఈ కారణం చేత విదేశీ యానం, విదేశీ విద్య అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకన్నిటికీ కూడా వాళ్ళ సంకల్పం నెరవేరుతుంది. ముఖ్యంగా విదేశాల్లో స్థిరపడేటువంటి వాళ్ళకి పర్మనెంట్గా గ్రీన్ కార్డ్ రావడం కానీ, లేదా మీరు వీసా కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ విధంగా వీసా కూడా జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30 వరకు ఉన్నటువంటి కర్కాటక రాశిలో గురు సంచార ప్రభావం అనుకూలంగా ఉండడం, వీసా శాంక్షన్ అవ్వడం అనేటువంటిది జరిగిపోతుంది. అన్ని విధాలుగా ఈ కర్కాటక రాశి వారికి యోగ కాలము అని చెప్పవచ్చు. కాబట్టి ఏ పని అనుకున్నప్పటికీ కూడా మీరు ముందడుగు వేసే ప్రయత్నం చేయడం, ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయడం, తద్వారా అన్ని పనులను చక్కబెట్టుకుంటారు. మీ యొక్క విజయాలలో స్త్రీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎక్కువగా స్త్రీలని గౌరవించడం, సంబంధించి కుటుంబ సభ్యులని ఆదరించడం, ఇవన్నీ మీరు కనుక దైనందిన జీవితంలో కనుక అలవాటు చేసుకున్నట్లయితే మీకు ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి తిరుగుండదు అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. అయితే చాలామందికి ప్రధానంగా ఉన్నటువంటి సమస్య ఉద్యోగ సమస్య. ప్రధానంగా ఏ ఏ రోజుల్లో అనగా ఏ ఏ సమయంలో కనుక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుంది, ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, అలాగే వేరే సంస్థల్లో మంచి ఉన్నత ఉద్యోగము, నిరుద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళు ఏ సమయంలో ప్రయత్నం చేస్తే బాగుంటుందో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక, ఈ యొక్క మిథున రాశితో పాటుగా 12 రాశులలో జన్మించినటువంటి వారికి కూడా మన జీవితంలో మంచి జరగాలన్నా, చెడు జరగాలన్నా, అలాగే యోగం కలగాలన్నా, అవయోగం కలగాలన్నా, సుఖము దుఃఖము, లాభము నష్టము, ఇలా ఏదైనా కానీ మనకు జరగాలన్నా నవగ్రహాల యొక్క అనుగ్రహం వల్లనే కలుగుతాయి. కాబట్టి ఇట్టి నవగ్రహాల యొక్క అనుగ్రహం సంపూర్ణముగా మనకు లభించాలి అనే సదుద్దేశముతో మన పీఠం ఆధ్వర్యంలో 12 రాశిలో జన్మించినటువంటి వారికి సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా చైత్ర పౌర్ణమి మరియు అతి శీఘ్ర ఫలితాలనిచ్చే 3 నక్షత్రాలలో ఒకటైనటువంటి హస్తా నక్షత్రం రోజున సాయంకాలం 6 గంటలకి ప్రదోషకాల సమయంలో
నవగ్రహ పాశుపత మంత్ర హోమం, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, సర్వకార్య జయసిద్ధికి సుదర్శన హోమం, అనుకూల దాంపత్యము వివాహ సిద్ధికి, అలాగే ఉద్యోగ ఆర్థికాభివృద్ధికి లక్ష్మీ మూలమంత్ర సంప్రీత లక్ష్మీ సూక్త హోమము మరియు సర్వకార్య సిద్ధికి సంబంధించి రుద్రహోమం లాంటివి జరిపించి శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా 17 ఆగస్టు నుంచి 16 సెప్టెంబర్ ఈ మధ్యకాలము నిరుద్యోగస్తులకి ఉద్యోగస్తులకి అనుకూలము. అలాగే 17 నవంబర్ నుంచి 15 డిసెంబర్ మధ్య ఉన్నటువంటి కాలము అనుకూలమైనటువంటి కాలము. మరియు ఈ సంవత్సరం 19 మార్చి నుంచి 13 ఏప్రిల్ మధ్య ఉన్నటువంటి కాలము. అలాగే ఈ సంవత్సరం 14 ఏప్రిల్ నుంచి 14 మే అంటే 19 మార్చి నుంచి 14 మే వరకు ఉన్నటువంటి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే వచ్చే సంవత్సరం 14 మార్చి నుంచి ఉగాది వరకు ఉన్నటువంటి సమయం కూడా అప్పటికి వచ్చే సంవత్సరానికి కూడా అనుకూలం. కాబట్టి ఈ చెప్పిన సమయాల్లో కనుక మీరు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే నిరుద్యోగస్తులకి ఉద్యోగం, వేరే సంస్థల్లో ప్రయత్నం చేసుకుంటే అనుకూలం, అలాగే ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్కి సంబంధించిన అనుకూలం. ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి కోరుకున్న చోట బదిలీలు, ప్రమోషన్స్ జరగడం, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అనుకూల వాతావరణం, అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరుల వల్ల పొందడం, చాలా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ సంవత్సరం జీవిస్తారు అని చెప్పవచ్చు. అలాగే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వారికి 2 ఏప్రిల్ నుంచి 10 మే వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉంటుందో అది కాస్త ఉద్యోగములో నిలదొక్కుకోవడానికి, ఇతరుల యొక్క సహాయ సహకారాలు పొందడం కోసం మీరు అనుకూలమైనటువంటి ప్రయత్నంలో అనగా అనుకూలమైన వాతావరణంలో మీరు ఉండండి. లౌక్యాన్ని ప్రదర్శిస్తూ సంయమనంతో కనుక ఉన్నట్లయితే ఉద్యోగంలో వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. 11 మే నుంచి 19 జూన్ వరకు ఉన్నటువంటి ఈ సమయం ఏదైతే ఉండదో అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి సమయం అని చెప్పవచ్చు. 20 జూన్ నుంచి 1 ఆగస్టు వరకు ఉన్నటువంటి కాలం ప్రధానంగా మీ యొక్క సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి, నష్టములు ఎక్కువగా ఉంటాయి. అలాగే జీవిత భాగస్వామికి దూరంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడబోతుంది. జాగ్రత్తలు పాటించండి. 1 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ ఈ మధ్యకాలం ఏదైతే ఉంటుందో ఈ సమయం కాస్త కీలకమైనటువంటి సమయము. అంటే ఉత్సాహము, ప్రోత్సాహము అన్నీ ఉంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్లో మీరు ఫెయిల్యూర్ అవుతారు. కాబట్టి జాగ్రత్త పడండి. అత్యుత్సాహము, అతి ఆత్మవిశ్వాసం ఈ సమయంలో పనికిరాదు. 18 సెప్టెంబర్ నుంచి 11 నవంబర్ ఈ మధ్యకాలంలో ఏం జరగబోతుంది? కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు జరుగుతాయి. అనవసరమైనటువంటి రుణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, లేదా మీ డబ్బు ఎదుటి వాళ్ళకి అడగగానే ఇచ్చేయడం, తద్వారా అవి రాని బాకీలుగా ఉండడం అనేటువంటిది జరగబోతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. మీ యొక్క వాక్కుని మితంగా వాడుకుంటే అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక 12 నవంబర్ నుంచి వచ్చే సంవత్సరం మార్చి 8వ తారీఖు వరకు ఉన్నటువంటి సమయం అద్భుతమైనటువంటి సమయము. ఈ సమయంలో మీకు గురువు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా జనవరి 24 నుంచి గురువు అనుకూలంగా ఉండడండి. జనవరి 24 వరకు, అక్టోబర్ 31వ తారీఖు నుంచి జనవరి 24 వరకు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు. కాబట్టి ఆ సమయం అనుకూలంగా ఉండదు. కానీ కుజుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత గురువు వల్ల వచ్చే దోషము తగ్గించబడుతుంది. అందుకనే ఈ యొక్క మిథున రాశిలో వాళ్ళకి ఒక గ్రహం మైనస్ అయినప్పటికీ ఇంకొక సమయంలో ప్లస్ పాయింట్గా మారుతుంది. అందువల్లనే అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి పరిస్థితుల్లో ఈ మిథున రాశిలో వారు ఉంటారని చెప్పవచ్చు. ఈ మిథున రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి సకాలంలో మీరు ఉత్తీర్ణతను పొందుతారు. కోరుకున్న చోట మీకు కళాశాలలో మీకు ప్రవేశం లభిస్తుంది. విదేశీయానానికి అనుకూలము. ఆశించిన మేర కంటే ఎక్కువగా ఉత్తీర్ణత శాతంతో ఆనందకరంగా మీరు పాస్ అవుతారు. ఇక ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి రాజకీయ రంగ ప్రముఖులు ఎవరైతే ఉంటారో ఆశించిన మేర ఫలితాలు పొందుతారు. అలాగే పార్టీ పెద్దల సహాయ సహకారాలతో నామినేటెడ్ పోస్ట్ అనేటువంటిది లభిస్తుంది. ఏదైనా ఒక పదవిని లభించి తద్వారా ప్రజల యొక్క మన్ననలు పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని గమనించుకోవాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి రైతులు ఎవరైతే ఉంటారో
వాళ్ళకి వేసుకున్న 2 పంటలు కూడా చాలా దిగుబడి ఎక్కువగా ఉండి రాబడి కూడా అధికంగా ఉంటుంది. అన్ని విధాలుగా ప్రోత్సాహకంగా ఉంటుంది. వాణిజ్య పంటలు కూడా కలిసి వస్తాయని చెప్పొచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి కళాకారులు, నటులు, అలాగే ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి సోషల్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రధానంగా ఆశించిన మేర, మీకు ముఖ్యంగా నటులకైతే ప్రజల యొక్క మన్నన ఉన్నప్పటికీ కూడా ఆశించిన మేర ప్రాజెక్టులు రాకపోవడము, అలాగే వచ్చిన అవకాశాలు కొంత చేజారిపోవడం అనేటువంటివి జరుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. కళాకారులకు మాత్రం కొంత ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పవచ్చు. కాబట్టి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేసుకుంటే ఇంకా భవిష్యత్తులో మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులకి అత్యున్నతమైనటువంటి పురస్కారాలు లభిస్తాయి. తద్వారా మీకు మంచి జరగబోతుంది. అవార్డులు, రివార్డులు ప్రకటించడం, తద్వారా మీకు మంచి శుభమైనటువంటి ఫలితాలు ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి క్రీడాకారులు పొందుతారని చెప్పవచ్చు. తర్వాత అన్ని ప్రైవేట్ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకందరికీ కూడా శుభమైనటువంటి పరిణామాలు అనేటువంటివి ఉంటాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో ఈ వ్యాపారస్తులు ప్రధానంగా చేస్తున్నటువంటి వ్యాపారము, వృత్తులలో అనుకున్న దానికంటే ఎక్కువగా ధనాదాయం ఉంటుంది. గతం కంటే కూడా ఒక మార్గంగా ఆదాయం వస్తే ఈ సంవత్సరం 2-3 మార్గాల ద్వారా ఆదాయం లభించే అవకాశం ఉంటుంది. ఈ కారణం చేత మిథున రాశి వారు గతం కంటే కూడా ఎక్కువగా వైభవోపేతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. గృహ నిర్మాణము అనేటువంటిది ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వారు జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 30వ తారీఖు వరకు ఈ సమయం ఏదైతే ఉంటుందో ఈ సమయంలో నూతన గృహ ప్రాప్తి పొందేటువంటి అవకాశము గోచరమవుతుంది. వివాహం కాని అబ్బాయిలకి, అమ్మాయిలకి చక్కటి శుభవార్త వింటారు. కోరుకున్న జీవిత భాగస్వామిని మీరు పొందగలుగుతారని చెప్పవచ్చు. ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ముఖ్యంగా అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. కోల్పోయినటువంటి గౌరవం, మర్యాద అన్నీ మీరు పొందుతారు. ఇప్పటి వరకు కుటుంబంలో కావచ్చు, బంధుత్వంలో కావచ్చు, మిమ్మల్ని కాస్త తక్కువగా చేసినటువంటి వాళ్ళు ఈ గ్రహ ప్రభావం చేత మీలో ఒక గొప్పతనాన్ని చూడడం, తద్వారా మీకు గౌరవ మర్యాదలు పెరగడం అనేటువంటి జరుగుతుంది. ఆస్తిపాస్తులు కొనుగోలు చేస్తారు. విలువైన ఆభరణాల్ని పొందగలుగుతారని చెప్పవచ్చు. మిమ్మల్ని చూసి అసూయ పడే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. కాబట్టి అన్ని విధాలుగా మీరు మెలకువతో, తెలివితో ప్రవర్తించండి. కొన్ని చోట్ల అనవసరంగా నష్టపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తర్వాత ఈ మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ మిథున రాశి వారు చేయాల్సిందల్లా కూడా మీ యొక్క అభివృద్ధిని చూసి ఎదుటి వాళ్ళు కాస్త కంటగింపుగా మారుతుంది. కాబట్టి ఎక్కువ సార్లు నరదృష్టి అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దిష్టి తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనంటే మీ అభివృద్ధి ఎదుటి వాళ్ళకి కంటగింపుగా ఉండడం, అసూయ, ఈర్ష్య ఎదుటి వాళ్ళ వల్ల మీరు పొందుతారు. తద్వారా మీరు ఎంత అభివృద్ధిని పొందాలనుకున్న కొన్నిసార్లు నరుని దృష్టి సోకితే నల్లరాయిన పగులుతుందని సామెత కదా. ఎందుకంటే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి సంతానం వల్ల కూడా మీరు మంచి సంతోషాన్ని పొందుతారు. మీ సంతానంతో కూడా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. ఎటు చూసినా అన్ని గ్రహాలు కూడాను సంపూర్ణంగా అనుకూలించడం ఈ మిథున రాశి వారికి మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా సమస్యలు అనేటువంటి ప్రతి రాశి వాళ్ళకి కూడా ఉంటాయి. సమస్య లేని మానవుడు ఉండడు. కాబట్టి ఈ యొక్క మిథున రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ప్రతిరోజు కూడా కాలభైరవ అష్టక పారాయణము, అలాగే గురు చరిత్ర 3 పారాయణాలు కనుక చేసినట్లయితే ఆ సమస్య నుంచి బయటపడతారు. అంతేకాకుండా మన పీఠం ఆధ్వర్యంలో ఏప్రిల్ 1వ తారీఖు రోజున సర్వదోష నివారణ పూజలు హోమాలలో భాగంగా నవగ్రహ పాశుపత హోమము, మృత్యుంజయ, సుదర్శన, రుద్ర, లక్ష్మీ హోమాదు లాంటివి సాయంకాలం 6 గంటలకు ప్రారంభమవుతాయి. కాబట్టి ఏప్రిల్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవడం ద్వారా మీరు అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఈ సంవత్సరం అంతా మంచిగా జరగాలని ఆకాంక్షిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.